వెజ్ కదా, సో ఇట్స్ లైక్ పెరుగు చట్నీ విత్ వెజ్ బిర్యానీ. పెరుగు చట్నీ వెజ్ బిర్యానీ చూసారు కదా. ఇది ప్రాసెస్ అంతా ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో అంతా మొత్తం పూర్తిగా చూడండి, మీకు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో అదిరిపోయే వెజ్ బిర్యానీ చాలా బాగుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకా టేస్ట్ చూస్తాను, ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందనేది. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ వెజిటబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. ముందుగా ఒక గ్లాస్లో రైస్ తీసుకున్నాను. తర్వాత వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఆలు, బీన్స్, పచ్చి బఠానీ, క్యారెట్, క్యాప్సికమ్, మిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని జీడిపప్పు, ఒక హాఫ్ బౌల్ పెరుగు, కొంచెం నెయ్యి, కొంచెం బిర్యానీ మసాలా. ముందుగా బియ్యం కడిగి నానబెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీదకి ఒక బాండీ పెట్టుకోవాలి. ముందుగా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. బాండీ వేడెక్కింది. అందులోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. దాంట్లోకి కొన్ని జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను. అవి దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. వాటిని బౌల్లోకి తీసేసుకున్నాము. వేయించినవి ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేస్తున్నాను. మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయగానే. నెయ్యి వేసాం కదా, మంచి స్మెల్ అయితే అదిరిపోతుంది అసలు. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసుకునే ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేస్తున్నాను. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం పుదీనా యాడ్ చేసేస్తున్నాను. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆలు, క్యారెట్, బీన్స్ వేసేస్తున్నాను. అవి కొంచెం ఉడకాలి కాబట్టి. పచ్చి బఠానీ కూడా వేసేస్తున్నాను. ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. కొంచెం కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. సో 5 మినిట్స్ అయిపోయింది. చూద్దాం. ఓకే, దీంట్లోకి ఇప్పుడు టమాటో, క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసేద్దాం. టమాటో, క్యాప్సికమ్ యాడ్ చేస్తాం. పెరుగు యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాం కదా. సో దీంట్లోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి మనం. బాగా బాయిల్ అయితే అయ్యి దీంట్లో ఉన్న కూరగాయలన్నీ హాఫ్ కుక్ అయిపోయేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి రైస్ యాడ్ చేసుకోవాలి. ముందు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఓకే, తెరులుతున్నాయి కదా. సో హాఫ్ బాయిల్ అయింది.
వెజిటేబుల్స్ అన్నీ దాంట్లోకి కడిగి రెడీగా పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేద్దాం ఇప్పుడు. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కలుపుతున్నప్పుడు రైస్ అన్నిటికీ వెజిటేబుల్స్ అన్నీ కలుస్తాయి రైస్లోకి. మూత పెట్టేసుకొని కొంచెం సేపు అలా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సో 10 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూశారు కదా, సూపర్ ఉంది కదా, అసలు అదిరిపోయింది. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. నేను బాల్కనీలోకి వెళ్తే అక్కడ దాకా వస్తుంది స్మెల్ ఇది. సో 20 నిమిషాలు అయితే అయింది. చూద్దాం ఒకసారి రైస్ ఎలా ఉందో. బా అదిరిపోయింది. స్మెల్ అయితే అసలు ఒక రేంజ్లో వస్తుంది. దీనిపైన అలాగే జీడిపప్పు జల్లేసుకుందాం, అదిరిపోద్ది. చూసారు కదా, చాలా బాగా వచ్చింది రైస్ అయితే. అసలు స్మెల్ చాలా బాగుంది నిజంగానే. ఇదే విధంగా మీరు ట్రై చేయండి, అదిరిపోద్ది వెజ్ బిర్యానీ. సో చూశారు కదా బిర్యానీ ప్రాసెస్, వెజ్ బిర్యానీ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ప్రాపర్గా చూడండి, మీకు అర్థమైపోద్ది. అదిరిపోయే వెజ్ బిర్యానీ మీరు కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. అండ్ నా ఛానల్కి చాలామంది చూస్తున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. మీరు కూడా సపోర్ట్ చేస్తే నేను రోజు మంచి మంచి వీడియోస్ మీకు పెడతా ఉంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబీస్ కిచెన్. చాలా బాగుంది, అదిరిపోయింది. సూపర్. చికెన్ బిర్యానీ పనికిరాదు, వెజ్ అయితే అదిరిపోయింది. రోజు చికెన్ తిని కానీ వేరే లెవెల్ ఉంది అసలు వెజ్ బిర్యానీ. సో ఇది కూడా నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు, ఎప్పుడు నాన్ వెజ్ పెడుతున్నావు, వెజ్ పెట్టండి. సో వాళ్ళ కోసం నేను ఇవాళ వెజ్ బిర్యానీ చేశాను. సో వాళ్ళ కోసం ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి, మీరు కూడా చేసుకోండి. చూసాక కామెంట్లో పెట్టండి మీకు ఎలా వచ్చింది. నేను కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేస్తే. ఇప్పటివరకు చాలామంది సపోర్ట్ చేశారు. అసలు దగ్గర అరౌండ్ 690 మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్. మీరు సపోర్ట్ చేస్తే త్వరలో 1K అవుతాను. తర్వాత కూడా నేను ఇంకా మంచి వీడియో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నాకైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీస్ కిచెన్.